నెల్లూరు నగరంలోని వేదాయపాలెం మెయిన్ రోడ్డులో పి గ్యాస్ గోడౌన్ ప్రక్కన నూతన శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ ప్రారంభానికి ముఖ్యాతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ అధినేతలు శ్రీను, వెంకటేశ్వర్లులతో కలిసి అట్టహాసంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద పురుషోత్తం, పెంచల్ నాయుడు, హజరత్ నాయుడు, మహేష్, నరసింహులు, పెంచల్ కుమార్, సురేష్, జీవ, శివకుమార్, హరి తదితరులు పాల్గొన్నారు. నేను చిన్నప్పటి నుంచి నా ఊరి తెలిసినప్పటి నుంచి నేను వంట మాస్టర్గా ఉన్నాను. అమరావతి హోటల్లో కొన్ని హోటల్లో 17 సంవత్సరాలు పనిచేశాను. సొంతగా వచ్చి క్యాటరింగ్ పెట్టుకొని ఈ రోజుకి నాకు 16 సంవత్సరాలు క్యాటరింగ్ చేసుకుంటూ ఇప్పటి నుంచో నా కోరిక హోటల్ పెట్టాలని, నేను జనాలకు మంచి రుచిగా మంచి టేస్ట్గా ఇవ్వాలని హోటల్ పెట్టాను. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, వారి సోదరుడు కోటంరెడ్డి గిరిరెడ్డి గారు చేతుల మీదుగా ఈ క్యాటరింగ్ ఓపెన్ చేయటం, ఈ హోటల్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుడు శ్రీనివాస్ గతంలో 16 సంవత్సరాల నుంచి 33వ డివిజన్లోని SLS క్యాటరింగ్ని నడుపుతూ ఉన్నాడు. చాలా రుచికరమైన వంటలు, నాన్ వెజ్ అయితేమి, వెజిటేరియన్ అయితేమి చాలా చక్కగా చేసి, క్వాంటిటీలో కూడా బాగా చేసి ప్రజలకు కూడా అందిస్తుంటాడు. చాలా చక్కని వంటకాలు కూడా చేస్తుంటాడు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హోటల్ కూడా దినము అభివృద్ధి చెంది చాలా చక్కగా ఉండి ఇలాంటి బ్రాంచ్లు కూడా చాలా పెట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఇతను చాలా వరకు మీరు కూడా SLS క్యాటరింగ్ అని ఆల్మోస్ట్ చాలా మందికి కూడా తెలుసు. నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల కూడా పల్లెల్లో కానీ వాటిలో కానీ క్యాటరింగ్ సరఫరా చేస్తుంటాడు. చాలా చక్కగా ఉంటుంది ఈ హోటల్ కూడా. మీరందరూ కూడా వచ్చి రుచి చూసి బాగా మా శ్రీనివాసుని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో చల్లగా బాగుండాలని